వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హైకోర్టు అయితే స్టే చేయడం అయితే జరిగింది. 2022లో వచ్చిన నోటిఫికేషన్ 8039 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని కేసీఆర్ హయాంలో అయితే మరైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ మరి 2023లో అయితే ఎగ్జామ్ అయితే జరిగింది. 2023లో ఎగ్జామ్ అయితే 2024 ఫిబ్రవరి 9th అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. మరి వీటి మీద గతంలో కూడా స్టే చేయడం అయితే జరిగింది. మరి దేని గురించి హైకోర్టు మరి స్టే ఆపిందనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నిరుద్యోగులకైతే మొండి చేయ చూపిస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ నిరుద్యోగులకైతే మొండి చేయ కనబడతా ఉంది. అదేవిధంగా గ్రూప్ 4 నియామకాలపై హైకోర్టు బ్రేక్ వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ట్రాన్స్జెండర్స్ రిజర్వేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు తుది తీర్పుకు లోబడే భర్తీ చేయాలన్న ధర్మస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే గతంలో 2022లోనైతే మరి నోటిఫికేషన్ వచ్చినప్పుడే ట్రాన్స్జెండర్ కి సంబంధించిన కొంతమంది కూడా మరి దాఖలైతే చేశారు. మరి ఏదైతే ట్రాన్స్జెండర్ కి సంబంధించిన రిజర్వేషన్ గురించి అయితే వాళ్ళైతే ధర్మస్థానానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజైతే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. ధర్మస్థానం కూడా బ్రేక్ వేయాలని కూడా అడిగింది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 4లో ఎవరైతే మెరిట్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిచారు. చాలా మంది మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కూడా అక్కడ చూపించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ తరుణంలో మరి హైకోర్టు మరి స్టే చేయడం ఏంది, బ్రేక్ చేయడం ఏంది, బ్రేక్ ఇవ్వడం ఏంది అనేది కూడా చాలా ఆగ్రహమైతా ఉన్నారు. నిరుద్యోగులు ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు లేక చాలా వరకు అయితే చూస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళకి గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు కూడా మరి ఈ రోజు బ్రేక్ వేయడం వల్ల చాలా మంది ఆగాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కటి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్ 4 నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తుది తీర్పులోనే లోబడి నియామకాలు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ కల్పించడంపై కౌంటర్ దాఖలైంది. ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వము 2022 నవంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ట్రాన్స్జెండర్ కి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంపై సూర్యాపేటకు చెందిన దేవశ్రీ సహా మరో 3 హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన అనంతరం జస్టిస్ అలోక్ ఆరాధ్, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మస్థానం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. అంతేకాదు ప్రస్తుతం చేపట్టబోయే నియామకాల్లో ప్రక్రియ తుది తీర్పు లోబడే ఉండాలన్నట్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేసి ఇప్పుడు చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ జాబులు లేక చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు. సరే గ్రూప్ 4 వచ్చిన వాళ్ళైతే సరే గ్రూప్ 4 జాబ్ అనే చేసుకుందామని అనుకుంటా ఉన్నారు. ఏవైతే 8039 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాళ్ళైతే జాబులు చేసుకుందామని అనుకుంటున్నారు. మరి వాళ్ళకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసి మరి గవర్నమెంట్ కి హైకోర్టును మనం అయితే తప్పుపట్టట్లేదు. కాకుంటే ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ముందు గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించుకొని చేసేది ఉండేను అని అంటా ఉన్నాను. ఇప్పుడు మెరిట్ లిస్ట్ బయటకి ఇచ్చారు. గ్రూప్ 4 కి సంబంధించింది ఒకసారి క్లియర్ కట్ గా చెప్తా వినండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏమో 2022లో నవంబర్లో వచ్చింది. తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినాయి? జూలై, జూన్లో, మరి 2023లో జరిగినాయి. అంటే అక్కడ చాలా టైం తీసుకున్నారు. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ ఫిబ్రవరి 9th రిజల్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 9th రిజల్ట్ ఇచ్చే ముందు ఇలాంటి స్టే ఉంది. 2022లోనే మరి వీళ్ళు హైకోర్టుకు సంప్రదించారు. ఏదైతే ట్రాన్స్జెండర్ కి సంబంధించిన రిజర్వేషన్ గురించి ఇది ఒకటి ఉంది, దాని గురించి ఆలోచించి రిజల్ట్ ఇచ్చేది ఉండే. అలా ఆలోచించకుండా ఈరోజు రిజల్ట్ ఇచ్చేసి ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మరి నోట్ల మన్ను కొట్టడం కాదా ఇది? ఏం జరుగుతా ఉంది? ఏది వెనక ముందు చూడకుండా మీరు ఇప్పటికే అంటారు ఇన్ని నోటిఫికేషన్లు భర్తీ చేసాం, 30,000 జాబులు ఇచ్చేసినామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎక్కడ కనబడట్లేదు. మరి ఏదో నర్స్ పోస్టింగ్ అటు గురుకులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చినామని చెప్తా ఉంది. ఆ గురుకులంలో కూడా చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. మరి అదేం చేయబోతున్నారని ఇంతవరకు కూడా సమాచారం ఎవరికి ఇవ్వలేదు. ఏదైతే 1:2, 1:3 ఉన్న వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ధర్నాలు చేశారు. అన్న రాఖీ పట్టుకొని పోయారు. అట్లయినా మా మాట వింటారేమో అని గురుకుల టీచర్లు అయితే వాళ్ళు విధాలుగా మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశారు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొడుతున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైతే కేసీఆర్ చేసిన బాటలోనే ఆయన చేసిన తప్పు బాటలోనైతే రేవంత్ రెడ్డి అయితే వెళ్తా ఉన్నట్టు కనబడతా ఉంది.
గ్రూప్ 4 ఏదైతే అది రిజల్ట్ 9వ తారీఖు ఫిబ్రవరి 9th అయితే మీరు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ 9th ఇచ్చే ముందు ట్రాన్స్జెండర్ సంబంధించిన ఒక హైకోర్టులో ఒకటి ఉంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇచ్చేది ఉండే. ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడతారు కదా మరి దానివల్ల. మరి అదే విధంగా ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇంకా వెయిట్ చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ప్రతి ఏదైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందో దానిలో కూడా ఈ తీర్పు అనేది ఇప్పుడు మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే దాన్ని బట్టి అయితే ఒక రిజర్వేషన్ కూడా ఇవ్వాలన్నట్టు కూడా ట్రాన్స్జెండర్స్ అయితే అడుగుతా ఉన్నారు. మరి దాన్ని బట్టి మరి ముందు రిక్రూట్మెంట్ కూడా జరగాలని హైకోర్టు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ చిన్న తప్పిదాల వల్ల నిరుద్యోగులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నారు.